హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే మా మమ్మీ కందగడ్డ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. దీన్నైతే ఎలా ఉడకబెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. అలాగే మీ దిక్కైతే దీన్నైతే ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దీన్ని తీసుకొని వాటర్లో వేసి అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదైతే భూమిలో పండిస్తారు కాబట్టి దీనికైతే మట్టి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతకి కాసేపు అయితే మంచిగా ఆరబెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని దానిలోకైతే వాటర్ యాడ్ చేసుకొని దానిపైనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెనైతే అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాతకి ఇప్పుడైతే మనం కడిగి పక్కన పెట్టుకున్న కందగడ్డనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్‌గా అయితే దానిలో అయితే పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాతకి ఇప్పుడైతే దానిపైనైతే ఒక మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటైతే మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తేనైతే మనకైతే తెలిసిపోతుందనమాట. ఇలా చేసుకున్న తర్వాతకి దీన్నైతే తీసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిపోతుంది. ఇప్పుడైతే ఇదైతే ఉడికిందో లేదో నేనైతే విరిచి అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే మంచిగా ఉడికిపోయింది. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.